పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXT G News కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీతోనే మహిళా సాధికారత ఈ కార్యక్రమం చేపట్టిన తొలి ప్రాధాన్యత. శాసనసభలో సీఎం చంద్రబాబు. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం, వారి సమస్యలపై పోరాడతాం. వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్. సమాజ వికాసానికి దిక్సూచి, సమాన గౌరవం నోచుకోలేని నారి, చూసే దృష్టి మారాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఉద్రిక్తంగా మారిన యువత పోరు, పోలీసులతో పెనుగులాడిన వైసీపీ శ్రేణులు. ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందేనన్న పార్టీ నేతలు. తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళల్ని దృష్టిలో పెట్టుకుని చేశామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతని మాటలో చెప్పడం కాదని చేతలో చేసి చూపించాలని చెప్పారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకి ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తే తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా ఉద్యోగాల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించాం. దీంతో వారు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకి ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించాం. డెలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చెప్పారు. వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కొంతమంది నన్ను అపోజ్ చేశారు. చాట్ జీపీటీని అడగమన్నాను. చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది, రైట్ కు లెఫ్ట్ కి తేడా ఉందని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చింది. అది ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఆడబిడ్డలకు అప్పచెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు అధ్యక్ష. అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు. అది ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకని అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను. మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు. అదే సమయంలో పెడితే చాలా మంది మహిళలు డ్రైవర్గా రాలేదు కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు. మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ ఆస్తులన్నీ మహిళల పేరుతో ఇచ్చాం. ఇల్లు, ఇంటి జాగా, వాళ్ళకిచ్చే అసెట్స్ అన్ని కూడా వాళ్ళ పేరుతో ఇచ్చాం. మా తల్లి కష్టాలు చూశాను. మహిళ వంట చేసిన తర్వాత బయట వస్తే ఆ పొగంతా కాళ్ళలోకి పోయి కడుపంతా కూడా పొగపోయి అనేక రకాలైన సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అది చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఇచ్చాం. అదొక చరిత్ర. రామ్ నాయక్ గారిని ఒక మంత్రి ఉండేవాడు. ఆయనపై నేను అడిగితే నీకు ఈ ఆలోచన ఎట్టు వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నాయన్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఇమ్మంటే ఇచ్చాడు. దాంతో చాలా వరకు చరిత్ర మారింది. కట్టెలు పోయినాయి. అప్పుడు నేను చెప్పేవాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చాను, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, వంట చేయడం చాలా సులభం, గ్యాస్ వెలిగించి చేయొచ్చు. కాబట్టి ఆడబిడ్డలు డాక్రా సంఘాలుగా బయటపోతారు. వచ్చే సమయంలో మీరు కాఫీ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కాబట్టి గౌరవించినట్టు ఉంటుందని చెప్పేవాడిన దిశ. ఈరోజు మళ్ళీ నేను దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ప్రభుత్వం
జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లనే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలియజేశారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందని అన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కి చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పోర్టు ఆక్రమణల కేసులో సిఐడి విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుంది. జగన్ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారు. జగన్ కు కావాలని ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు అని వ్యాఖ్యలు చేశారు. సీపోర్ట్స్ విషయంలో కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంతో కూడుకున్నటువంటిది. ఈ కాకినాడ సీపోర్ట్స్ కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది. మొట్టమొదటిది కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది. ముఖ పరిచయమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు. 500 కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం, దాన్ని గురించి ప్రశ్నించారు. ఏది కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు ఎవ్వరూ చెప్పలేదు. ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోను, భవిష్యత్తులో కూడా చేసుకోను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఏపీలో 3 సీనియర్స్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ ప్రభుత్వం మరొక 6 నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీని గతంలో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ముగియటంతో సస్పెన్షన్ ను సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి ఇబ్బందులకి గురి చేసిన వ్యవహారంలో ఈ 3 పలు అభియోగాలు ఉన్నాయి. 3 అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫార్సును తర్వాత ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వ పాలనని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు పోలీస్ రాజ్యంతో పోల్చారు. మీ రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు విషయంలో చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని అన్నారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ వేధింపుల్లో భాగంగా వరుసగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి, అవుతు శ్రీధర్ రెడ్డి విషయంలో న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన ప్రభుత్వం పెద్దల్లో మార్పు రావటం లేదని చెప్పారు. లోకేష్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా, హోం మంత్రి నేను అడగను. ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె దగ్గర మైక్ తప్ప ఏమీ లేదు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టారు. కోర్టు ఏమి తీర్పిచ్చిందో చూశారు కదా. అన్నెసరిగా కేసులు పెడుతున్నారు, మీరు దుర్మార్గం కేసులు పెడుతున్నారు. తక్షణమే రిలీజ్ చేయండి అని ఇవాళ హైకోర్టు మాట్లాడింది. అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మీకు ఇదే ఉదాహరణని మనం చేస్తున్నాం. అంతేకాదు, మరొకటి కూడా ఇవాళ సుప్రీం హైకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు. మన ప్రేమ్ కుమార్, మన గుంటూరు జిల్లా వాసి, ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే దానిలో ఒక నటన ఏంటంటే, ఈ రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టమంటున్నాడు, నువ్వు కట్టుడు వేయమండు అంటే డైమండ్ 10 రూపాయలు ఇస్తాడు, నేను తీసుకుంటాను.
అది దోపిడీ అంట. దోపిడీ కేసు పెట్టేశాడు. డైమండ్ దగ్గర నేను దోపిడీ చేస్తాను, మేమిద్దరం కలిసి ఒక పోస్ట్ పెట్టాం, ఒక వ్యంగ్యంగా పెట్టాం. డైమండ్ 10 రూపాయలు ఇచ్చాడు. డైమండ్ దగ్గర అంబటి రాంబాబు దోపిడీ 10 రూపాయలు చేశాడు. ఎక్స్ట్రా అని కేసు పెట్టారండి. దానికి రిమాండ్ చేశారు. అంటే నేను మాట చెప్తే వింటారా మీరు? చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు? టపా 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 కాల్ చేస్తారు. వాళ్ళందరి మీద ఇక మర్డర్ కేసు పెట్టాలిగా, సినిమాల షూటింగ్ లాగా. ఇది అంతేగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో, రెడ్ బుక్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. 9 మాసాలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ప్రజలు సహించరు, న్యాయస్థానాలు సహించవు. దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఆ లోకేష్ పప్పుకి త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టిందని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్యులు ఆరోపించారు. విద్యార్థులకు 4,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిమిత్తం బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిరుద్యోగ భృతి పేరుతో మరొకసారి యువతను మోసం చేశారని మండిపడ్డారు. వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో యువత పోరు పేరుతో పట్టాభిపురంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. యువత కడుపు మంటతోనే ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి, అంబటి మురళీకృష్ణ, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, అలాగే గుంటూరు జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు వినోద్, వీరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ విద్యార్థులు, యువకులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు కోకొల్లలుగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి, విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేమందరం తరలి వచ్చామని సందర్భంగా మనవి చేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయలు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేదా వసతి దీవెన అయితేనేమి, ఇతరత్తా అన్నీ 4,600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అంట. 9 మాసాలైంది. ఎవరికన్నా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దాంతోపాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఈ విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు. గుంటూరు జిల్లాలోనే
స్టూడెంట్స్ అందరూ ఎందుకనంటే ఎంత బాధపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చూసి 3 అంశాల గురించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మీరు చూసుకునే పీపీ మోడ్లో మరి మెడికల్ కాలేజీలు ఈరోజు మీరు చూసుకునే మిథున్ రెడ్డి గారు కూడా మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది పీపీ మోడ్లో వద్దు, ఎందుకనంటే ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు దాకా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్న 12 మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చేయకూడదు, ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. మీరు చూసుకుంటే ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విద్య అందాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ శాతంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్లో సీట్స్ కానీ, అలాగే మీరు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి 2014లో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి, అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ వీళ్ళనందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు. కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది. ఒక కడుపులో ఉన్నటువంటి మంటతోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు పేదవాడు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే కాలేజీ యాజమాన్యం పిల్లల్ని వెనక పంపించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ముందు నడిపించినందుకు దాదాపు చాలా హర్షాతిరేకాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో మేము రాబోయే రోజుల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇది మటుకి ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఫీజ్ రియంబర్స్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్. ద సెకండ్ డిమాండ్ ఈజ్ ది నిరుద్యోగ భృతి. థర్డ్ డిమాండ్ ఈజ్ ది పీపీపీ మోడ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, 17 మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్. మేమైతే చెప్తున్నాం కదా, ఈరోజు రాంబాబు గారు, లేళ్లప్పిరెడ్డి గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదని నేను భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు యువత పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం మనం చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ తరఫున ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీలు చేసిన జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీసు మాత్రమే మెమరాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలో కూర్చుంటారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్ యువత పోరు అనే కార్యక్రమంలో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడే విధంగా యువత రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కేవలం కక్ష సాధింపులే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా విద్యార్థి తల్లిదండ్రులకి ఇచ్చిన పాపాన లేదు. విద్యార్థులు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతం. దాన్ని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రం అందించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో యావత్ యువత తల్లిదండ్రులు భారీగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఫీజు బకాయిలు చెల్లించాలని మేము ఈ యొక్క ధర్నా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అయ్యా, విద్యార్థులతో కక్ష సాధింపులొద్దు, వారి యొక్క బంగారు భవిష్యత్తు వేయండి. విద్యార్థులతో గుంటూరు నగరంలో వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సీఎం డౌన్ డౌన్ అంటూ పార్టీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు బ్యారికేడ్లను అడ్డుపెట్టి బలవంతంగా వారిని నిలువరించారు. ఈ సమయంలో పోలీసులు వైసీపీ శ్రేణుల నడుమ తీవ్ర
పెనుగులాట కొనసాగింది. తొలుత వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఎమ్మెల్సీలు లేలప్పిరెడ్డి, చంద్రగిరి యేసరత్నం, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళీకృష్ణ, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పట్టాభిపురంలోని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ దగ్గర వచ్చేసరికి పార్టీ శ్రేణులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారుల్ని పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి చెలరేగింది. లో ప్రజా మద్దతుతో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత జగన్కే దక్కిందని చెప్పారు. గుంటూరు సంపత్ నగర్ నగర మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేయర్ మనోహర్ నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఆవిర్భావానికి గల కారణాలను వివరించారు. జగన్ సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్థానిక 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కంతేటి శ్యామ్ శేఖర్ శర్మ, కాజా మొహిద్దీన్, వెన్నపూస నాగిరెడ్డి, ఎర్రబాబు, పల్లపు దుర్గాప్రసాద్, సౌమి కమల్, అలాగే కానుకల శివ, రామిశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాలలో, అన్ని గ్రామాలలో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు 2011వ సంవత్సరం మార్చి 12వ తారీఖున యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఆవిర్భించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి 2009 వరకు, అంటే 5.5 సంవత్సరాల పాటు ఆయన అందించినటువంటి సుపరిపాలనలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అందించలేనటువంటి సంక్షేమాలని ప్రతి ఒక్క గడప గడపకు తీసుకొచ్చినటువంటి ఏకైక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోవటం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఒంటెద్దు పోకడలతో రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమానికి తూట్లు పొడుస్తూ సీళ్లు కవర్ల ద్వారా ప్రజా మద్దతు లేనటువంటి ముఖ్యమంత్రులు చేస్తూ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆమె చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాన్ని ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అయినటువంటి ముఖ్యమంత్రులు సరిగ్గా పట్టించుకోకుండా తూట్లు పడుస్తూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమిటి, ఇది న్యాయమా, 2004లో కానీ 2009లో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చింది అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో
ఆ రోజు విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లుగా ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని బుధవారం గుంటూరు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలియజేశారు. ఏపీ కామన్ పీజీ సెట్ ని రద్దుతో పాటు జీవో నంబర్ 77ని రద్దు చేయాలని అన్నారు. వెటర్నరీ విద్యార్థులకి 25,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పారు. మెడికల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నేతలు సమీర్, యశ్వంత్, సుబాని, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. అదేవిధంగా మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాం, పీజీ చదివేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్రలో పదే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ జీవో మీద ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల, అడ్మిషన్లు ఆన్లైన్లో చేయడం వల్ల ఈరోజు డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకి అధిక మొత్తంలో భారం పడుతుంది. ఆ సీట్లు ఇక్కడ గుంటూరులో చదివే విద్యార్థికి ఎక్కడో ఉన్నటువంటి ఇనుకొండలోనో, పిడుగురాల్లోనో, నర్సరాపేటలోనో లేదంటే వేరే జిల్లాల్లో కేటాయిస్తున్నారు. అలా డిగ్రీ చదివే విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకి ఏపీ పీజీ సెట్ అనేటువంటి పేరుతోటి పీజీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల యూనివర్సిటీల స్వయం ప్రత్యుత్పత్తి పడిపోతుంది. అదేవిధంగా యూనివర్సిటీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా నామమాత్రంగా ఉంది. ఈ పీజీ సెట్ని క్యాన్సిల్ చేసి ఏ యూనివర్సిటీలో అవి ఏ యూనివర్సిటీ పరీక్షను నిర్వహించుకొని వాళ్ళు అడ్మిషన్లు చేసుకునేలాగా ఈ యూనివర్సిటీ సెట్ని రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సినటువంటి మెడికల్ కాలేజీలని పీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ ఆపాలి. అదేవిధంగా వెటర్నరీ విద్యార్థులకి నెలకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే దీక్షలు అదేవిధంగా నిరే దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి తరపున పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతాం. ఈ దీక్ష ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దీక్ష నుంచి అయినా సరే గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కార మార్గం చూపించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా దీక్షని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థులకు మేము పిలుపునిస్తున్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైసీపీ 152వ ఆవిర్భావ వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకి హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ పుట్టిందని చెప్పారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో కూర్చోవటం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు దీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఆవిర్భావ వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన, జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా మహిళా సాధికారత ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. సాధికారత అంటేనే సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాకుండా మగవారితో సమానంగా మహిళలకి గౌరవం దక్కాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని వివరించారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు. రోడ్లపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ సమస్యని పరిష్కరించాలని అన్నారు. మహిళా సాధికారత అంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అధ్యక్ష. మరి సామాజికంగా మహిళల అభివృద్ధి కోసం ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి అధ్యక్ష. ఆర్థికంగా బలపడటానికి డ్వాక్రా సంఘాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆలోచించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తాము ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేలా అవకాశం కలిగించారు అధ్యక్ష. ఒంటరి మహిళ వితంతు పెన్షన్లు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలతో సంక్షేమంలో కూడా పెద్దపీట వేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం అధ్యక్ష. రాజకీయంగా కూడా ఈరోజు ఎన్నో పదవులను అధిరోహించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఆనందదాయకం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఎన్నో పథకాలతో, అవకాశాలతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న సమాజంలో ఆడవారిని చూసే విధానం మారినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత లభించినట్లు అధ్యక్ష. ఈరోజు ఆడవారి పనులు, మగవారి పనులు అని ఇంకా కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి కారణంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిన సాయంత్రానికి వంట, ఇల్లు, పిల్లలు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు బాల్యం నుండే ఈ తేడాలను రూపుమాపేందుకు నూతన విద్యా విధానంలో లోకేష్ అన్న గారు పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు ప్రతిబింబించే ఫోటోలలో ఆడపిల్లల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని గమనించి దాన్ని సవరించే చర్యలు చేపట్టడం ఒక ఆదర్శ పరిపాలనకు నిదర్శనం అధ్యక్ష. మహిళలకు నిజమైన సాధికారత, ఇటు సమాజ దృక్కోణం, ప్రభుత్వాలు కూడా ఒక అవగాహనతో ముందుకు వెళ్తే మాత్రమే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈ సందర్భంలో తొలి టీచర్గా పేరుగాంచిన, మహిళా సాధికారతకు తొలి అడుగు వేసిన సావిత్రిబాయి పూలేని గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. చివరగా, ఒక మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు అధ్యక్ష. అయితే ఒక స్త్రీ విజయం వెనుక మాత్రం ఒక కుటుంబం, సమాజం, వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది అధ్యక్ష. ఇప్పటికే ఎంతో పురోగతి చెందినా కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను మార్పుకి ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. యువత పోరు పేరుతో వైసీపీ ఏపీ ప్రజలను మరొకసారి మోసం చేస్తుందని తెలుగు యువత నాయకులు రావిపాటి సాయికృష్ణ, తెలుగు విద్యార్థి నాయకులు మన్నవ వంశీ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన సకాలంలో చెల్లించిన జగన్ ఇప్పుడు నిరసనకు పిలుపునివ్వటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా తెలుగు యువత, తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గుంటూరులోని లార్జ్ సెంటర్లో యువత పోరుకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమైంది ధ్వజమెత్తారు. చూసుకుంటా ఉంటే యువత పోరు అంట. యువత పోరు దేనికి? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, యువత పోరు దేనికి చేస్తారు? గత నెలలో చూస్తే ఫీజు పోరు అన్నాడు, అది అడ్డాంతరంగా ఆగిపోయింది. దాన్ని యువత పోరుగా మార్చాడు. అసలు మీరు ఎందుకు, ఏ విషయంలో ఆందోళన చేద్దాం అనుకుంటున్నారు? ఒక క్లారిటీ అనేది మీకే లేదు. ఈరోజు చూసుకుంటా ఉంటే పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలకి
ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్న టైంలో ఫీజులు రీయింబర్స్మెంట్ పేరుతో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకానికి చెప్పాడు. అందులో భాగంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువనేత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 4 దఫాలుగా ఎగ్గొట్టిన 4,270 చూడండి నాడు నేడు విద్యార్థుల పేరుతో 2,832 కోట్లు, అలాగే హాస్టల్ వసతి పేరుతో 989 కోట్లు. దొంగమావ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అందరూ పో జగన్ అని ఇంటికి పంపించినా మరి ఇవాళ దొంగ సాగులతో విద్యార్థి పోరుబాట, యువ పోరుబాట అంటూ ముందుకొస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారు 4,200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుక నువ్వు ఇవాళ విద్యార్థి పోరుబాట అన్నావు? నువ్వు ప్రతి సంవత్సరం జనవరిలో జాబు క్యాలెండరు ఇవ్వనందుక నువ్వు ఈరోజు యువత పోరుబాట అంటా ఉన్నావు? సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసే ఈ సిగ్గుమాలిన పనుల వల్ల నిన్ను జనం చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా నువ్వు మారనటువంటి స్థితిని నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నావు. అదేవిధంగా మరి ఈ రోజున గుంటూరులో ఏ విధంగా నువ్వు వ్యవసాయ కార్మికులతో, యువతకు, విద్యార్థులకు సంబంధం లేనటువంటి లుంగీలు కట్టుకున్న విద్యార్థులతో, విద్యార్థులు లుంగీలు కట్టుకుంటారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చూడండి, మొత్తం వీళ్ళు చూడండి, వీళ్ళు విద్యార్థులా, వీళ్ళు యువకులా? ఈ లుంగీలు కట్టుకున్న వాళ్ళు యువకులా? 60 సంవత్సరాల యువకులా ఇల్లు అడుగుతా ఉన్నా. ఇలాంటి యువతని, విద్యార్థిని పేడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీతోనే మహిళా సాధికారత, ఈ కార్యక్రమం చేపట్టిన తొలి ప్రాధాన్యత, శాసనసభలో సీఎం చంద్రబాబు. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం, వారి సమస్యలపై పోరాడతాం, వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్. సమాజ వికాసానికి దిక్సూచి, సమాన గౌరవం నోచుకోలేని నారి, చూసే దృష్టి మారాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ఉద్రిక్తంగా మారిన యువత పోరు, పోలీసులతో పెనుగులాడిన వైసీపీ శ్రేణులు, ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందేనన్న పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.